టీజీ పాలిసెట్ 2024 అడ్మిషన్స్ ద్వారా ఎవరైనా ఫస్ట్ ఇయర్ అడ్మిషన్ పొంది ఉండింటే గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజెస్లో కానీ ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజెస్లో కానీ చాలామంది స్టూడెంట్స్ కంప్యూటర్ సైన్స్ ప్రిఫర్ చేశారు. సో కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ కోసం సిఎస్ 105 అనే ఒక సబ్జెక్ట్ ఉంది. కంప్యూటర్ ఫండమెంటల్స్ అనే హార్డ్వేర్ అనే సబ్జెక్ట్ ఉంది. సో ఆ సబ్జెక్ట్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుంది, మోడల్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, తర్వాత క్వశ్చన్స్ ఏం రావచ్చు. ఈ మిడ్ వన్ ఎగ్జామినేషన్ మనకి 18th రోజున 19th 20th డేస్లో ఉంది. సో ఈ డేస్లో మనకి సపోజ్ ఈ సిఎస్ 105 ఎగ్జామినేషన్కి క్వశ్చన్ పేపర్ వస్తే ఆ క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్స్ ఏమి రావచ్చు, సో ఎలాంటి క్వశ్చన్స్ మోస్ట్లీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనే ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి మనం ఈ వీడియో చేయడం జరిగింది. సో ఈ క్వశ్చన్ పేపర్ యాక్చువల్ కోడ్ వచ్చి సిఎస్ 105 కంప్యూటర్ ఫండమెంటల్స్ అండ్ హార్డ్వేర్. సో C24 కరికులం సంబంధించి సిఎస్ 105 కంప్యూటర్ ఫండమెంటల్స్ హార్డ్వేర్ క్వశ్చన్ పేపర్ మిడ్ వన్కి ఎలా ఉంటుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను వీడియో చేస్తున్నాను. సో మీరు ఇక్కడ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ మనం ఆల్రెడీ ఒక వీడియో రూపంలో మనం ఆల్రెడీ చెప్పాము. సో దాంట్లో క్వశ్చన్స్ ఏముంటాయి, ఓకే, క్వశ్చన్స్ 1 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి, 3 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి, 5 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. అన్నీ కూడా మీకు నేను చెప్పాను ఆల్రెడీ. సో ఆ వీడియో చూడకపోతే మాత్రం మళ్ళొకసారి మన యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్లో చెక్ చేసుకొని మీరు ఒకసారి ఆ వీడియో చూసుకోండి. సో దట్ మీకు క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనేది అర్థమవుతుంది. అన్ని సబ్జెక్ట్స్ కూడా అదే క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఫాలో అవుతారు. ఇప్పుడు ఈ వీడియోలో మాత్రం మన కంప్యూటర్ ఫండమెంటల్స్ అండ్ హార్డ్వేర్ సంబంధించిన యూనిట్ 1 యూనిట్ 2లో ఏమేమి క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మిడ్ వన్లో అనేది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, సో దట్ మీకు ఎంతో కొంత బెనిఫిట్ అయితే అవుతుంది. సో చాలామంది స్టూడెంట్స్ మన యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్నారు. సో సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కృతజ్ఞతలు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే కూడా వాళ్ళందరికీ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెనిఫిట్ పొందాలని కూడా చెప్తారని ఆకాంక్షిస్తున్నాడు. అండ్ డైరెక్ట్గా మనం కంటెంట్లోకి వెళ్తే మనం ఇప్పుడు మిడ్ వన్లో సిలబస్ వచ్చి మనకి ఇక్కడ యూనిట్ 1 యూనిట్ 2 ఫండమెంటల్స్ ఆఫ్ డిజిటల్ కంప్యూటర్. సో ఇక్కడ వెయిటేజ్ సేమ్ ఉంది చూడండి, 12 పీరియడ్స్ అంటే దీంట్లో 10 మార్క్స్ వస్తాయి, దీంట్లో వచ్చి 10 మార్క్స్ వస్తాయి మిడ్ వన్లో. సో ఫండమెంటల్స్ ఆఫ్ డిజిటల్ కంప్యూటర్లో ఏమేమి టాపిక్స్ ఉన్నాయి: జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్స్, బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ డిజిటల్ కంప్యూటర్, ఫంక్షనల్ పారామీటర్స్ ఆఫ్ CPU, క్లాక్ స్పీడ్ అండ్ వర్డ్ లెంత్, ఫంక్షనల్ బ్లాక్స్ ఆఫ్ CPU, ALU కంట్రోల్ యూనిట్, టైప్స్ ఆఫ్ మెమరీ, ర్యామ్ అండ్ రోమ్. ఇక్కడ డైరెక్ట్గా మనకి ఇంత ముందు అయితే కంప్యూటర్ ఫండమెంటల్స్ ల్యాబ్ ఉండేది. ఆ కంప్యూటర్ ఫండమెంటల్స్ ల్యాబ్లో మనకి ఫస్ట్ టాపిక్గా ఉండేది. ఆ ఫస్ట్ టాపికే ఇక్కడ యూనిట్ 1 ఇచ్చారు. బేసిక్ సిలబస్ మాత్రమే, బేసిక్ సిలబస్ ఉంది. మీరు ఎక్కువగా కష్టపడి చదవాల్సిన అంత కూడా అవసరం లేదు. సో ఏవైనా బుక్స్లో మీకు హెవీ సిలబస్ ఉంటే కూడా మీరు అంత వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను చెప్పేది ఫాలో అయితే మీరు ఖచ్చితంగా ఈజీగా దీంట్లో 20 out of 20 మార్క్స్ పొందే అవకాశం ఉంటుంది. నేను కంప్యూటర్ ఫ్యాకల్టీ. సో స్టూడెంట్స్ మైండ్ సెట్ ఎలా ఉంటుందనే ఉద్దేశంతో నేను ఇక్కడ క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మన క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేసే వాళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటుందో కూడా నాకు ఆల్రెడీ తెలుసు, ఎందుకంటే నేను చాలాసార్లు క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేశాను. సో నాకు తెలుసు క్వశ్చన్ పేపర్ అందరికీ సమానంగా ఇవ్వాలి. స్టూడెంట్స్, యావరేజ్ స్టూడెంట్కి, వీక్ స్టూడెంట్కి, టాలెంటెడ్ స్టూడెంట్స్కి అందరికి కూడా సమానంగా క్వశ్చన్స్ అర్థమయ్యేటట్టు, ఈక్వల్ మార్క్స్ వచ్చేటట్టు, అంటే అందరికి కూడా అట్లీస్ట్ పాస్ అయ్యేటట్టు ఉండే ఉద్దేశంతో క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయాలి. సో ఇక్కడ క్వశ్చన్స్ అనేవి స్ట్రైట్ ఫార్వర్డ్గానే ఉన్నాయి. టాపిక్స్ చూస్తే జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్స్. సో ఇక్కడ మనకి మోస్ట్లీ లాంగ్ క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది. జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్స్ చాలా మనకి జనరేషన్స్ 5th జనరేషన్ వరకు మనకి జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్స్ అని ఉన్నాయి. సో ఆ జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ అబౌట్ డిఫరెంట్ జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్స్ అనే క్వశ్చన్ అడగొచ్చు. బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ డిజిటల్ కంప్యూటర్, రైట్. ఇప్పుడు ఇది డైరెక్ట్గా మనకి 3 మార్క్స్లో అయినా అడగొచ్చు, లేదంటే 5 మార్క్స్లో అయినా అడగొచ్చు. డ్రా ది బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ డిజిటల్ కంప్యూటర్ అండ్ ఎక్స్ప్లెయిన్ ది బ్లాక్స్ ఇన్ ఏ డిజిటల్ కంప్యూటర్ అని కూడా అడగొచ్చు. దాని తర్వాత ఫంక్షనల్ పారామీటర్స్ ఆఫ్ CPU, ఇది లిస్ట్ ది డిఫరెంట్ ఫంక్షనల్ పారామీటర్స్ ఆఫ్ CPU అనే క్వశ్చన్ అడగొచ్చు. లిస్ట్ ది డిఫరెంట్ ఫంక్షనల్ పారామీటర్స్ ఆఫ్ CPU అనే క్వశ్చన్ అడగొచ్చు. అంటే జస్ట్ హెడ్డింగ్స్ రాస్తే సరిపోతుంది. తర్వాత 1 మార్క్స్లో అడగడానికి స్కోప్ ఉన్న క్వశ్చన్స్ ఇవ్వండి. వాట్ ఈస్ ది క్లాక్ స్పీడ్ ఆఫ్ ఏ కంప్యూటర్ అని 1 మార్క్ అడగొచ్చు. వాట్ ఈస్ ది వర్డ్ లెంత్, వర్డ్ లెంత్లో మనకి టాపిక్స్ ఉంటాయి. ఆ వర్డ్ లెంత్స్ బిట్ 2 అని, తర్వాత MBs అని, KBs అని, GBs అని, ఇలా TBs అని మనకి డిఫరెంట్ వర్డ్ లెంత్స్ ఉంటాయి. వాటి గురించి ఒకవేళ అడిగితే అడగొచ్చు. ఫంక్షనల్ బ్లాక్స్ ఆఫ్ ఏ CPU, ఫంక్షనల్ బ్లాక్స్ ఆఫ్ CPU అంటే CPUలో ఏమేమి బ్లాక్స్ ఉంటాయనేది. ఇక్కడ మనకి లిస్ట్ ది డిఫరెంట్ ఫంక్షనల్ బ్లాక్స్ ఆఫ్ CPU అని కూడా క్వశ్చన్ అడగొచ్చు. సో దాంట్లో మనకి ఆన్సర్ వచ్చి ALU కంట్రోల్ యూనిట్ అండ్ తర్వాత మనకి ఇక్కడ మెమరీ యూనిట్. సో ఇవి ఆన్సర్ అవుతుంది. సో దాంట్లో వాట్ ఈజ్ ALU అని 1 మార్క్ క్వశ్చన్ అడగొచ్చు. వాట్ ఈజ్ కంట్రోల్ యూనిట్ అడగొచ్చు. లేదా వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెమరీ, ఇది 1 మార్క్ క్వశ్చన్ అడగొచ్చు. దాని తర్వాత ఎక్స్ప్లెయిన్ అబౌట్ ర్యామ్, లేదా ఎక్స్పాండ్ ర్యామ్ అనొచ్చు, ఎక్స్పాండ్ రోమ్ అనొచ్చు. సో ఇలా 1 మార్క్ క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది. ఎక్కువగా మనకి దీంట్లో 3 మార్క్స్ క్వశ్చన్స్, 5 మార్క్స్ క్వశ్చన్స్, 1 మార్క్ క్వశ్చన్స్ అనేవి కొంతగా డీటెయిల్గా వెళ్ళాల్సి ఉంటుంది. సో ఆ డీటెయిల్ సిలబస్ కూడా మీకు చూపించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ యూనిట్ 1 తర్వాత మనకి యూనిట్ 2 సిలబస్ వచ్చి DOS ఆపరేటింగ్ సిస్టమ్.
డాస్ ఆపరేటింగ్ సిస్టమ్ అని ఉంది. ఇక్కడ వాట్ ఈస్ డాస్ ఆపరేటింగ్ సిస్టమ్ అని క్వశ్చన్ అడగొచ్చు, 1 మార్క్ క్వశ్చన్. సో వాట్ ఈజ్ ఆపరేటింగ్ సిస్టమ్ కూడా అడిగే స్కోప్ ఉంది. డెఫినేషన్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ మీకు తెలిసి ఉండాలి. అలాగే నీడ్ ఫర్ అన్ ఆపరేటింగ్ సిస్టమ్, సో ఇది 3 మార్క్స్లో అడిగే ఛాన్స్ ఉంటుంది, లేదా 1 మార్క్లో ఒక్క పాయింట్ రాస్తే సరిపోతుంది. నీడ్ ఫర్ అన్ ఆపరేటింగ్ సిస్టమ్ అనే క్వశ్చన్ అడగొచ్చు. లిస్ట్ ది వేరియస్ టైప్స్ ఆఫ్ వేరియస్ ఆపరేటింగ్ సిస్టమ్స్, ఇక్కడ టైప్స్ కాదు, వేరియస్ ఆపరేటింగ్ సిస్టమ్స్. ఆపరేటింగ్ సిస్టమ్స్ ఏమున్నాయి, లిస్ట్ ది ఆపరేటింగ్ సిస్టమ్, డైరెక్ట్ క్వశ్చన్ అండి, 3 మార్క్స్. డాస్ ఆపరేటింగ్ సిస్టమ్, మనకి ఈ ఆపరేటింగ్ సిస్టమ్స్లో మనకి ఇక్కడ ఫోకస్ చేస్తుంది వచ్చి డాస్ ఆపరేటింగ్ సిస్టమ్. సో డాస్ ఆపరేటింగ్ సిస్టమ్ గురించి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. డాస్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటో మీకు 1 మార్క్ క్వశ్చన్లో అడిగే ఛాన్స్ ఉంటుంది. తర్వాత డాస్ ప్రాంప్ట్, వాట్ ఈస్ డాస్ ప్రాంప్ట్ అని కూడా 1 మార్క్ క్వశ్చన్లో అడగొచ్చు. టైప్స్ ఆఫ్ డాస్ కమాండ్స్, ఇక్కడ మనకి వీటి నుంచి 3 మార్క్స్ క్వశ్చన్లో అడగొచ్చు, లేదా లాంగ్ క్వశ్చన్లో డిఫరెంట్ డాస్ కమాండ్స్ అతనే ఇచ్చేసి దాని నుంచి మీకు వాటి గురించి రాయమని అడగొచ్చు. సో ఓకే, టైప్స్ ఆఫ్ డాస్ కమాండ్స్, ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ కమాండ్స్. ఇక్కడ టైప్స్ అంటే ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ కమాండ్స్, ఇది 1 మార్క్లో అడిగే ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడు మనకి లాంగ్ క్వశ్చన్లో అడిగడానికి ఈ చాప్టర్లో స్కోప్ ఉన్నది ఏంటంటే, ఇంటర్నల్ కమాండ్స్ ఒక 5 ఇచ్చి వాటి గురించి వాటి సింటాక్స్ అడుగుతాడు, ఒక ఎగ్జాంపుల్ కూడా అడగవచ్చు. లేదా ఎక్స్టర్నల్ కమాండ్స్ ఒక 5 ఇచ్చి వాటి గురించి మనకి ఎగ్జాంపుల్స్, అలాగే కమాండ్ యొక్క మనకి కమాండ్ ఎట్లా యూజ్ చేయాలి డాస్ ప్రాంప్ట్లో అని కూడా అడగొచ్చు. ఓకే, సింటాక్స్ అండ్ యూసేజ్, ఇక్కడ ఇంటర్నల్ ఎక్స్టర్నల్ కమాండ్స్, సింటాక్స్ అండ్ యూసేజ్ అడగొచ్చు. అలాగే మనకి వాట్ ఈజ్ ఎ డైరెక్టరీ 1 మార్క్ క్వశ్చన్లో అడగొచ్చు. వాట్ ఈజ్ ఎ ఫైల్ అని కూడా అడగొచ్చు. వైల్డ్ కార్డ్స్ అని ఉంటాయండి. వైల్డ్ కార్డ్స్ అంటే మనకి కొన్ని సింబల్స్ ఉంటాయి, ఆ సింబల్స్ని వైల్డ్ కార్డ్స్ అంటాం. ఆ సింబల్స్ ఏంటి అని 1 మార్క్ క్వశ్చన్లో అడగొచ్చు. లేదా లిస్ట్ గివ్ ఎగ్జాంపుల్స్ ఫర్ డిఫరెంట్ వైల్డ్ కార్డ్స్ అనొచ్చు. సో ఇది కూడా మనకు క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. ఓకే, వైల్డ్ కార్డ్స్ గురించి అతనే ఇచ్చి, లేదా అంటే వాటి గురించి ఏంటి అని కూడా అడగొచ్చు. వాట్ ఈస్ ద వైల్డ్ కార్డ్ యూజ్ ఫర్ గివింగ్ 1 ఆర్ మోర్ క్యారెక్టర్స్ అని, లేదంటే కంటిన్యూషన్ ఆఫ్ క్యారెక్టర్స్ అని, సింగిల్ క్యారెక్టర్ మాత్రమే యూజ్ చేయాలంటే వైల్డ్ క్యారెక్టర్ ఏంటి, ఇలా డైరెక్ట్గా ఫ్రేమ్ చేయొచ్చు. లేదంటే మనకి నెక్స్ట్ టాపిక్లో ఉన్న ఈ ఆటో ఈఎక్సీ డాట్ బ్యాట్, వాట్ ఈజ్ ఆటో ఈఎక్సీ బ్యాట్ అనేది, ఆటో ఈఎక్సీ బ్యాట్ తోటి మనము కాన్ఫిగరేషన్ ఫైల్స్ ఎలా క్రియేట్ చేయొచ్చు, ఓకే, ఎగ్జిక్యూటబుల్ ఫైల్స్ ఎలా క్రియేట్ చేయొచ్చు అని చెప్పి క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ మనకి కాన్ఫిగ్ డాట్ సిస్, ఈ కాన్ఫిగ్ డాట్ సిస్ గురించి కూడా క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది. సో ఈ క్వశ్చన్స్ అన్ని ఎట్లా అడుగుతారు ఏంటి అనేది ఇప్పుడు నేను చెప్పాను కదా. సో మోస్ట్లీ మనకి ఇక్కడ ఉన్న వర్డ్స్ నుంచే క్వశ్చన్స్ వస్తాయి. సో ఆ వర్డ్స్ నుంచి కూడా క్వశ్చన్స్ వస్తాయి. వాటిని ఎట్లా ఫ్రేమ్ చేస్తారు అనేది కూడా ఇక్కడే మనకి ఈ సిలబస్లోనే ఇచ్చారు, దాన్ని కూడా మీకు చెప్తాను చూడండి. ఇక్కడ మిగతా చాప్టర్స్ నేను తర్వాత చెప్తాను మీకు. మనకి మిడ్-1 ఫోకస్ కాబట్టి ఫండమెంటల్స్ ఆఫ్ డిజిటల్ కంప్యూటర్స్ ఒక చాప్టర్, డాస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఒక చాప్టర్ అనుకున్నాం. దీని నుంచి 10 మార్క్స్ క్వశ్చన్స్ 10 మార్క్స్ వస్తాయని చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ క్వశ్చన్స్ ఎలా అడుగుతారు అనేది మనం ఇప్పుడు చెప్పుకుందాం. సో ఇక్కడ లెర్నింగ్ అవుట్కమ్స్, ఈ మోస్ట్లీ మనం ఆల్రెడీ చెప్పాము, మన వీడియోలో ఆల్రెడీ చెప్పాము. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, క్వశ్చన్స్ ఎలా అడుగుతాడు కరికులం నుంచి అని చెప్పి ఒక వీడియో చేశాను. సో మీరు కావాలంటే దాని నుంచి కూడా ఇది ఫైండ్ అవుట్ చేసుకునే స్టూడెంట్స్ కూడా, ఎవరైతే ఆ వీడియోని అర్థం చేసుకున్న స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి ఆల్రెడీ అర్థమవుతుంది క్వశ్చన్ పేపర్ ఎలా డిజైన్ చేస్తారు అని చెప్పి. ఇప్పుడు మీకు ఈ లెర్నింగ్ అవుట్కమ్స్ నుంచే క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తారు. చూడండి, ఇక్కడ క్వశ్చన్ డైరెక్ట్గా ఉంది, డిఫైన్ వేరియస్ టర్మ్స్ రిలేటెడ్ టు కంప్యూటర్స్ అంటున్నాడు. సో వీటి నుంచి క్వశ్చన్ అడుగుతాడు అండి, అంతే. ఇక్కడ మీకు అడిగితే కంప్యూటర్ అంటే ఏంటి, హార్డ్వేర్ అంటే ఏంటి, సాఫ్ట్వేర్ అంటే ఏంటి, ఫీమ్వేర్ అంటే ఏంటి, డిఫైన్ అంటున్నాడు. డిఫైన్ అంటే 1 మార్క్ క్వశ్చన్, గుర్తుపెట్టుకోండి. సో డిఫైన్ కంప్యూటర్, డిఫైన్ హార్డ్వేర్, డిఫైన్ సాఫ్ట్వేర్, డిఫైన్ ఫీమ్వేర్ ఇలా అడుగుతాడు, అంతమించి ఇంకేం లేదు. సో ఇది 1 మార్క్ క్వశ్చన్. సో ఇక్కడ నేను మార్క్స్ కూడా చెప్తున్నాను చూడండి. సో 1 మార్క్ క్వశ్చన్, ఇది 1 మార్క్ క్వశ్చన్. సో ఇది 1 మార్క్ క్వశ్చన్. నెక్స్ట్ హై లెవెల్ లాంగ్వేజ్, లో లెవెల్ లాంగ్వేజ్ అంటున్నాడు. వాట్ ఈజ్ హై లెవెల్ లాంగ్వేజ్, వాట్ ఈజ్ లో లెవెల్ లాంగ్వేజ్ అని చెప్పి క్వశ్చన్స్ అడుగుతాడు. 1 మార్క్ ఇక్కడ కూడా రాసే అవకాశం ఉంది. లేదా డిఫరెన్స్ ఉంటే మనకి హై లెవెల్ లాంగ్వేజ్, లో లెవెల్ లాంగ్వేజ్ డిఫరెన్స్ కూడా 3 మార్క్స్లో అడిగే ఛాన్స్ ఉంటుంది. 1 మార్క్ ఫర్ 3 మార్క్స్, రెండు కలిపితే 3 మార్క్స్లో వస్తాయి. 1 మార్క్లో అయితే హై లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంటి, లో లెవెల్ లాంగ్వేజ్, ఈ క్వశ్చన్ అడుగుతాడు. ఎక్స్ప్లెయిన్ ది జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్స్, సో ఇది డ్యామ్ షూర్ క్వశ్చన్. సో ఇది మీకు 5 మార్క్స్లో ఎక్స్పెక్ట్ చేసే క్వశ్చన్. డ్రా ది బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ కంప్యూటర్, ఇది మనకి క్వశ్చన్ చూడండి, డైరెక్ట్గా ఇక్కడ క్వశ్చన్స్ ఇస్తున్నాడు. ఇది 3 మార్క్స్లో అయినా అడగొచ్చు, లేదంటే లాంగ్ క్వశ్చన్లో 5 మార్క్స్ క్వశ్చన్ అయినా అడగొచ్చు. క్వశ్చన్ పేపర్ ఈజీగా అవ్వాలనుకుంటే ఇది 5 మార్క్స్లో అయినా ఇవ్వచ్చు, అలాగే 3 మార్క్స్లో అయినా ఇవ్వచ్చు. డిస్క్రైబ్ ది ఇంటరాక్షన్ బిట్వీన్ సిపియు, మెమరీ, ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్, అంటే ఇక్కడ ఇంటరాక్షన్ అనేది మనకి డయాగ్రామ్ ద్వారా ఉంటుంది. సో ఆ డయాగ్రామ్ ద్వారా అడుగుతున్నాడు. డిస్క్రైబ్ అన్నాడు, అంటే ఇది మనకి మోస్ట్లీ 5 మార్క్స్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే, 5 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. అలాగే డిస్క్రైబ్ ది ఫంక్షన్ ఆఫ్ సిపియు అండ్ మేజర్ ఫంక్షనల్ పార్ట్స్ ఆఫ్ సిపియు, ఇది కూడా మనకి 5 మార్క్స్ క్వశ్చన్ అవుతుంది. ఓకే,
సో మీకు ఇక్కడ క్వశ్చన్స్ విధానం చెప్తున్నాను, అలాగే ఎన్ని మార్క్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది కూడా చెప్తున్నాను. ఎక్స్ప్లెయిన్ ది ఫంక్షనాలిటీ ఆఫ్ మెమరీ అంటున్నాడు. ఇది కూడా మనకి 5 మార్క్స్లో కానీ 3 మార్క్స్లో అడిగే ఛాన్స్ ఉంటుంది. అంటే ఇవి లాంగ్ క్వశ్చన్స్ అండి, 3 మార్క్స్ లేదా 5 మార్క్స్ క్వశ్చన్స్. దెన్ తర్వాత మనకి డిస్క్రైబ్ ది ఫంక్షన్ ఆఫ్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైజెస్. ఇన్పుట్ అవుట్పుట్ డివైస్ ఇది 3 మార్క్స్లో అడుగుతాడు. ఇది 3 మార్క్స్ క్వశ్చన్. అండ్ నెక్స్ట్ చూడండి, స్టేట్ ది రిలవెన్స్ ఆఫ్ స్పీడ్ వర్డ్ లెంత్ ఫర్ సిపియు పర్ఫార్మెన్స్. సో ఇది కూడా మనకి 3 మార్క్స్లో అడిగే ఛాన్స్ ఉంటుంది. దీని తర్వాత నెక్స్ట్ గివ్ ది క్లాసిఫికేషన్ ఆఫ్ కంప్యూటర్స్ బేస్డ్ ఆన్ సైజు ప్రాసెసర్. సో ఇది మనకి లాంగ్ క్వశ్చన్ వస్తుంది, ఖచ్చితంగా లాంగ్ క్వశ్చనే వస్తుంది. సో ఇది 5 మార్క్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇవే క్వశ్చన్స్ వస్తాయండి మీకు. ఇంత మంచి క్వశ్చన్ పేపర్లో వేరే క్వశ్చన్స్ వస్తే మీరు ఖచ్చితంగా నాకు కామెంట్స్లో చెప్పొచ్చు. క్వశ్చన్ పేపర్ అయిపోయిన తర్వాత మీరే మంచి క్వశ్చన్స్ చెప్పారు, క్వశ్చన్స్ ఖచ్చితంగా వచ్చాయి సార్ అని చెప్పి కూడా మీరు కామెంట్స్లో పెడతారు. ముందైతే ఈ క్వశ్చన్స్ ప్రిపేర్ కాండి, తర్వాత మీరు ఇంకా ఏదైనా చెత్త చెదారం ఉంటే ఆ బుక్స్లో ఉన్న మెటీరియల్, అడిషనల్ మెటీరియల్ చదువుకోండి. ఈ క్వశ్చన్స్ కవర్ చేయకుండా మీరు వెళ్తే మాత్రం మీరు ఖచ్చితంగా రిగ్రెట్ అవుతారు, చూసుకోండి. అండ్ ఇది ఫస్ట్ చాప్టర్కి సంబంధించి. మరి తర్వాత సెకండ్ యూనిట్ అండర్స్టాండ్ డాస్ ఆపరేటింగ్ సిస్టమ్ అని ఉన్నాయి. దీంట్లో క్వశ్చన్స్ ఏముంటాయో చెప్తాను చూడండి. సో డిఫైన్ ఆపరేటింగ్ సిస్టమ్, ఇది 1 మార్క్ క్వశ్చన్ వస్తుంది ఖచ్చితంగా. కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే వాట్ ఈస్ ద ఆపరేటింగ్ సిస్టమ్? ఇట్ యాక్ట్స్ యాజ్ అన్ ఇంటర్ఫేస్ బిట్వీన్ యూజర్ అండ్ కంప్యూటర్ హార్డ్వేర్. ఇట్ యాక్ట్స్ యాజ్ అన్ ఇంటర్ఫేస్ బిట్వీన్ యూజర్ అండ్ కంప్యూటర్ హార్డ్వేర్ అని ఒక డెఫినేషన్ ఉంటుంది. సో ఆ డెఫినేషన్ మీరు గుర్తుపెట్టుకోవాలి. లిస్ట్ వేరియస్ ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్డ్ ప్రెజెంట్లీ. సో ఇక్కడ మీకు 1 మార్క్ క్వశ్చన్లో అడుగుతాడు, లేదా 3 మార్క్స్లో అయినా అడగచ్చు. 1 మార్క్లో ఎగ్జాంపుల్ రాయమని అడుగుతాడు, ఒక ఎగ్జాంపుల్ అయినా రాయమని అడుగుతాడు, లేదా 3 మార్క్స్లో కూడా ఈ క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి అండర్స్టాండ్ ఆపరేటింగ్ సిస్టమ్, డాస్ ఆపరేటింగ్ సిస్టమ్. దీని నుంచి ఏం క్వశ్చన్ అడిగే ఛాన్స్ లేదు. డాస్ ప్రాంప్ట్, వాట్ ఈస్ ఏ డాస్ ప్రాంప్ట్ అని అడగచ్చు. ఇది 1 మార్క్ క్వశ్చన్ గ్యామ్ షూర్గా వచ్చే అవకాశం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇది 1 మార్క్. క్లాసిఫై డాస్ కమాండ్స్. సో డాస్ కమాండ్స్ క్లాసిఫికేషన్ అంటున్నాడు ఇక్కడ. క్లాసిఫై ది డాస్ కమాండ్స్, లేదా లిస్ట్ ది డిఫరెంట్ డాస్ కమాండ్స్, టైప్స్ ఆఫ్ డాస్ కమాండ్స్ అని ఒక క్వశ్చన్ అడుగుతాడు. సో అది మీకు 1 మార్క్ లేదా 3 మార్క్స్లో అడిగే ఛాన్స్ ఉంటుంది. 1 మార్క్లో అడిగితే జస్ట్ వాటి పేర్లు రాయాల్సి ఉంటుంది. 3 మార్క్స్లో అడిగితే మాత్రం మీరు ఇంటర్నల్ కమాండ్స్, ఎక్స్టర్నల్ కమాండ్స్ అని రాసి, ఇంటర్నల్ కమాండ్స్ ఒక 2 ఎగ్జాంపుల్స్, ఎక్స్టర్నల్ కమాండ్స్ ఒక 2 ఎగ్జాంపుల్స్ ఇవ్వాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఇంటర్నల్ కమాండ్స్ అని అడిగాడు. ఇంటర్నల్ కమాండ్స్లో మనకి ఏం అడుగుతాడు? ఇవి లాంగ్ క్వశ్చన్లో అడిగే ఛాన్స్ ఉంటుందండి. లాంగ్ క్వశ్చన్లో మనకి 3 మార్క్స్ సిడి, ఎండి, డిఐఆర్ అని చెప్పి 3 ఇచ్చి వాటి గురించి 1 మార్క్ 1 మార్క్ 1 మార్క్ అని, లేదా ఆర్డి, కాపీ కాన్, టైప్, డెల్, పాత్, డేట్, టైమ్, ఇవన్నీ కూడా ఒక 5 ఇచ్చి 5 మార్క్ క్వశ్చన్ అని అడగొచ్చు. 5 మార్క్స్ అయినా అడగొచ్చు, లేదంటే 3 మార్క్స్లో అయినా అడిగే ఛాన్స్, స్కోప్ ఈ పర్టికులర్ టాపిక్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో ఇది 5 మార్క్స్లో అడగచ్చు, లేదా 3 మార్క్స్లో కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఎక్స్టర్నల్ కమాండ్స్ అన్నాడు కదా. ఈ ఎక్స్టర్నల్ కమాండ్స్ దగ్గర కూడా మనకి అట్రిబ్యూట్, ట్రీ, ఫార్మాట్, చెక్, డిఎస్కే, సిహెచ్కే, డిఎస్కే, డిస్క్ కాపీ, స్కాన్ డిస్క్, ఎక్స్ కాపీ, ప్రింట్, డిలీట్. సో ఇవన్నిట్లో 1 మార్క్ క్వశ్చన్లో కూడా అడిగే స్కోప్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. నేను చెప్పానని చెప్పి ఇవి మాత్రమే ప్రిపేర్ అవ్వద్దు. 1 మార్క్లో ఒక్క కమాండ్ ఇచ్చి ఆ కమాండ్ ఎందుకు వాడతారు అని కూడా క్వశ్చన్స్ అడగొచ్చు, లేదా 3 కమాండ్స్ ఇచ్చి 3 మార్క్స్లో అడగొచ్చు, లేదా 5 కమాండ్స్ ఇచ్చి 5 మార్క్స్ కూడా అడగొచ్చు. 3 మార్క్స్ లేదా 5 మార్క్స్ ఎలాగైతే ఛాన్స్, స్కోప్ ఉంటుంది ఈ టాపిక్కి. ఓకే, నెక్స్ట్ చూడండి, ఎక్స్ప్లెయిన్ డైరెక్టరీస్ అండ్ ఫైల్స్. సో ఇక్కడ మీకు ఎలా క్వశ్చన్ అడగొచ్చు అంటే వాట్ ఈజ్ ఏ ఫైల్, వాట్ ఈజ్ ఏ డైరెక్టరీ అని చెప్పి మీకు ఒక క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. వాట్ ఈజ్ ఏ క్వశ్చన్ అనేది వాట్ ఈజ్ ఏ డైరెక్టరీ, వాట్ ఈజ్ ఏ ఫైల్ అని చెప్పి ఒక క్వశ్చన్ ఫ్రేమ్ చేయొచ్చు. ఆ క్వశ్చన్ ఫ్రేమ్ చేసిన తర్వాత దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పి డైరెక్ట్ క్వశ్చన్ కూడా అడగొచ్చు. సో ఇక్కడ వాట్ ఈజ్ ఏ ఫైల్, వాట్ ఈజ్ ఏ డైరెక్టరీ అనేది 1 మార్క్ క్వశ్చన్ అవుతుంది. ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఫైల్స్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ డైరెక్టరీస్ అనేవి లాంగ్ క్వశ్చన్స్ అవుతాయి. ఈ 3 మార్క్స్ కూడా 5 మార్క్స్ కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. మోస్ట్లీ నేను చెప్పినట్టు ఇక్కడ ఇంటర్నల్ కమాండ్స్ 3 ఇచ్చి వాటి గురించి రాయమనో, ఎక్స్టర్నల్ కమాండ్స్ 3 ఇచ్చి వాటి గురించి రాయమనో, లేదా ఎక్స్టర్నల్ కమాండ్స్, ఇంటర్నల్ కమాండ్స్ గురించి డైరెక్ట్గా వాటి పేర్లు ఇచ్చేసి వాటిని ఎట్లా యూజ్ చేయాలి, వాటికి సింటాక్స్ ఏంటి, వాటి యూసేజ్ ఏంటి అని కూడా క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది. సో ఇది 3 మార్క్స్ లేదా 5 మార్క్స్ ఎక్కువగా అడిగే ఛాన్స్ ఉంటుంది. 3 మార్క్స్లోనే అడుగుతారండి డ్యామ్ షూర్గా. నెక్స్ట్ వైల్డ్ క్యాట్ క్యారెక్టర్స్. వాట్ ఈజ్ ఏ వైల్డ్ క్యాట్ క్యారెక్టర్ అని అడుగుతాడు. డెఫినేషన్లో అడిగే ఛాన్స్ ఉంది. డిఫైన్ వైల్డ్ క్యాట్ క్యారెక్టర్ అని అడుగుతాడు, అది 1 మార్క్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది. డిఫైన్ వైల్డ్ కార్డ్ క్యారెక్టర్ అని అడుగుతాడు. అండ్ దాని తర్వాత మనకి లాంగ్ క్వశ్చన్లు అడగాలనుకుంటే గివ్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ వైల్డ్ కార్డ్ క్యారెక్టర్స్ అని చెప్పి 3 మార్క్స్ క్వశ్చన్లో అడుగుతాడు. సో 5 మార్క్స్ క్వశ్చన్ ఇక్కడ అడిగే స్కోప్ తక్కువ. ఓకే, గుర్తుపెట్టుకోండి. వైల్డ్ కార్డ్ క్యారెక్టర్ 1 మార్క్ క్వశ్చన్ కానీ 3 మార్క్స్ క్వశ్చన్స్ కానీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. 1 కానీ లేదా 3 మార్క్స్ కానీ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే,
అండ్ దీని తర్వాత డిస్క్రైబ్ ఆటో exe డాట్ బ్యాట్ అండ్ కాన్ఫిగ్ డాట్ సిస్ ఫైల్స్. సో ఇక్కడ కూడా మనకి 1 మార్క్ క్వశ్చన్లో వాట్ ఈజ్ ఆటో exe డాట్ బ్యాట్ లేదా వాట్ ఈజ్ కాన్ఫిగ్ డాట్ సిస్ ఫైల్ అని మనకి క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది, లేదా రెండు కలిపేసి 5 మార్కుల క్వశ్చన్లో కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. కానీ అంత కాంప్లికేటెడ్గా పేపర్ ఉండకపోవచ్చు. సో మీకు డైరెక్ట్గా వాట్ ఈజ్ ఆటో exe డాట్ బ్యాట్ అనే 1 మార్క్ క్వశ్చన్ అడగొచ్చు, లేదా కాన్ఫిగ్ డాట్ సిస్ ఫైల్ ఏంటి అని 1 మార్క్ క్వశ్చన్ అడుగుతాడు. అంత దాకా కాకపోవచ్చు, ఎందుకంటే మనకి ఇక్కడ 1 మార్క్ క్వశ్చన్స్ ఇక్కడ డిఫైన్ ఆపరేటింగ్ సిస్టమ్ అని ఉంది, తర్వాత వేరే ఆపరేటింగ్ సిస్టమ్ ఎగ్జాంపుల్స్ అని చెప్పి అలా అడుగుతాడు. అంతమించి ఇంకా మిగతా క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ లేదు. 1 మార్క్ క్వశ్చన్స్ మనకి 5 వస్తాయి. సో ఆ 5 తర్వాత 4 మార్క్స్ వస్తాయి. 4 కింద 6 10 తర్వాత కింద 10 20 మార్క్స్ అవుతాయి. ఓకే, 20 మార్క్స్ అవుతాయి కాబట్టి మనకి ఇక్కడ 2 క్వశ్చన్లు ఇక్కడ 2 క్వశ్చన్లు కవర్ అవుతాయి కాబట్టి సో ఈజీగా ఉండే క్వశ్చన్సే 1 మార్క్స్లో అడిగే ఛాన్స్ ఉంటుంది. సో మీరు ఈ క్వశ్చన్స్ జస్ట్ అలా గోత్రూ అవ్వండి. 1 మార్క్ క్వశ్చన్స్ మీరు ఖచ్చితంగా ఆన్సర్ చేయాలి కాబట్టి మీకు 20 మార్క్స్ రావాలంటే 1 మార్క్ క్వశ్చన్స్ మీరు అన్ని ఆన్సర్ చేస్తేనే 20 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి 1 మార్క్ క్వశ్చన్స్ ఓరియంటేషన్లో జస్ట్ మీరు అలా టాపిక్ ఏంటి అనేది అన్న తెలుసుకోవాలి. సో దట్ మీకు 20 మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది మనకి ఈ కంప్యూటర్ ఫండమెంటల్స్ అండ్ హార్డ్వేర్కి సంబంధించిన 2 యూనిట్లకు సంబంధించిన సిలబస్. సో ఈ 2 యూనిట్లు టాపిక్స్ కూడా మీకు నేను ఒక వీడియో రూపంలో ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్ మీకు వీడియో రూపంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ అందరికీ అవసరమైతేనే మాత్రమే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు కావాలంటే కామెంట్ రూపంలో అడగండి. సో దట్ నేను మీకు ఆ పర్టికులర్ టాపిక్స్ వైజ్గా నా దగ్గర సింపుల్గా ఉన్న మెటీరియల్ ఉంది, ఆ సింపుల్ మెటీరియల్ తీసుకొని మీకు వీడియో చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దట్ మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఓకే, మోస్ట్లీ ఆ 2 చాప్టర్స్ మీరు అడిగితే మాత్రమే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోస్ రూపంలో. మిగతా చాప్టర్స్ ఓకే అవసరమైతే మాత్రం మిగతా చాప్టర్స్ కూడా అడగండి. సో దట్ మీకు నేను అందరికీ వీడియోస్ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, అలాగే వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్తో పాటు మన యూట్యూబ్ ఛానల్లో మీ అందరికీ తెలిసి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో స్కాలర్షిప్స్కి ఇన్ఫర్మేషన్ అనేది ప్లేలిస్ట్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకి ఇప్పుడు ఫీజు రీంబర్స్మెంట్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయింది 1 సెప్టెంబర్ నుంచి. ఆ ఫీజు రీంబర్స్మెంట్కి ఎట్లా అప్లై చేసుకోవాలి, డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి అనేది ఇన్ఫర్మేషన్ కూడా ఆల్రెడీ మనం వీడియోస్ రూపంలో షేర్ చేయడం జరిగింది. ఆ ఇన్ఫర్మేషన్ కూడా మీరు ఒకసారి చూసుకోండి. అప్లై చేసుకునేటప్పుడు మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా కామెంట్ రూపంలో అడగండి. సో దట్ మీకు అందరికి కూడా నేను హెల్ప్ చేస్తాను. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ మిడ్ 1 ఎగ్జామినేషన్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు కామెంట్.